అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? వాడిని చెయ్యి పట్టుకుని లాక్కెళ్ల ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? నా దగ్గర నిజం దాచిన తరుణ్ మీతో మాత్రం ఎందుకు నిజం చెప్పాడు? నాకు కనబడని మావయ్య గారు మీకెలా కనబడ్డారు? నేను అడుగుతుంటే గుడ్లప్పగించి మౌనంగా చూస్తారేంటి? నాకు సమాధానం కావాలి. నా వెనకాల ఇన్ని చేసి నన్నే వెర్రిదాన్ని చేస్తారా? నా కడుపున పుట్టి మీ కడుపులో నా గురించిన ఎన్ని రహస్యాలు దాస్తారా? కన్న తల్లిని మార్చి మీరు పొందిన సంతోషం ఏంటి? పిచ్చిదాన్లా నేను కొడుకు కోసం నా పిల్లల కోసం తప్పించిపోతూ ఉంటే అన్నీ తెలిసి అమ్మా మాకు అన్నీ తెలుసు అని ఒక్క మాట చెప్పుంటే నా గుండెల్లో భారం సగం తగ్గుండేది కదా. వెన్నుపోట్లు భరించి సహించి నిలదొక్కుని నా జీవితాన్ని వెళ్లదీస్తున్నాను. ఎన్నెన్నో సహించాను, ఎవరో చేస్తే భరించాను. కానీ మీరు నా కన్న పిల్లలయ్యుండి నన్ను మోసం చేస్తారా? కనిపించిన అమ్మ చేదైందా? కనిపించిన నాన్న తీపైపోయాడా? మీకు అన్నయ్య అని నాన్న అని మీకు ముందే తెలుసా తెలీదా? చెప్పండి. తెలుసు. అయితే ఏంటి? తెలుసు. నీకు తెలిసినవేమన్నా మాకు చెప్పావా? నాకు తెలిసినవన్నీ నీకు చెప్పలేదు. నీకు మా నాన్న ఎవరో తెలుసు కదా, ఒక్క మాట ఎప్పుడైనా చెప్పావా? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి 1,00,000 సార్లు నేను ప్రశ్నించాను. ఎప్పుడైనా కనీసం నోరు తెరిచి పేరైనా చెప్పావా? ఇన్ని ప్రశ్నలు ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నావే, మేమెప్పుడైనా నిన్ను అడుగుతామేమో అని ఆలోచించావా? మాకేం తెలియకపోతే ఏం సమాధానం చెప్దామనుకున్నావు? నువ్వు పెంచావు కాదనం, నువ్వు మమ్మల్ని ప్రాణంగా భావించావు తప్పనం. మేం నిన్నే మార్చి నీ గుండెల్లో తూట్లు పొడిచి వెళ్ళిపోతామని అంటున్నావే, అది మాత్రం తప్పు. నానా నానా అని తప్పించిపోతున్నా మా మనసు ముక్కలు చేసిన దానివి నువ్వు. అక్క పదే పదే నాన్న అంటుందని దీన్ని తప్పు పట్టాను. కానీ ఓ సందర్భంలో నేను నాన్న కావాలనుకున్నా, వెళ్ళిపోదామనుకున్నాను, మనసు మార్చుకున్నా, నీకోసం ఉండిపోయాను కదా. అప్పుడైనా చెప్పావా అమ్మా? మాకు ఫ్యూచర్ లో నాన్న అవసరం ఎంత ఉంటుందని చెప్పామే, అప్పుడైనా చెల్లించావా అమ్మా? నాన్న కావాలనుకోవడం తప్పు కాదు కదా. మా నాన్నెవరో నీకు తెలిసి నువ్వు చెప్పనప్పుడు మాకు తెలిసి మేం చెప్పకపోవడం తప్పెలా అవుతుంది? తల్లిగా నువ్వు దాస్తే తప్పు కాదా? బిడ్డలుగా మాకు తెలిసిన నిజాన్ని నీకు చెప్పకపోవడం తప్ప అమ్మా? మేం దోషులమా? మమ్మల్ని ముద్దాయిల్ని చేసి ఇన్ని ప్రశ్నలు వేసావే, నిన్ను ఎన్నోసార్లు ఎన్నో ప్రశ్నలు వేశాం, నువ్వు ఎప్పుడైనా సమాధానం చెప్పావా? మేమైనా ఇప్పుడు మాట్లాడుతున్నాం, నువ్వు అప్పుడు మౌనంగా చూసావు, కళ్ళతో బెదిరించావు, మమ్మల్ని కంట్రోల్లోనే ఉంచుకున్నావు. కానీ మా ఆశలకి కాస్తైనా ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా ఇంత జీవం పోసావా? ఊపిరూదావా? నువ్వు మాటలు పడ్డా అవమానాలు పడ్డా అన్నావే, మేం హేళన అనుభవించాం, మనసులో నలిగిపోయామమ్మా. అయితే ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? వదిలేసి వెళ్తే తప్పేంటి? మా నాన్న దగ్గరికి మేము వెళ్ళడం నేరం కాదే. అది నీకు ద్రోహం చేసినట్టు ఎలా అవుతుంది? ఇన్నాళ్ళు ఆయనకి దూరంగా ఉన్నాం, ఇప్పుడు నీకు దూరంగా ఉండబోతున్నాం, అంతే కదా తేడా? ఇన్నేళ్లు నిన్ను నమ్ముకొనున్నాం, నువ్వు చేసిన న్యాయం ఏంటి? మాకు ఏమీ చేయలేదు కదమ్మా. అమ్మా ఓ తల్లి పిల్లలు కలిసి పెరిగితే ఆ ఆనందం వేరు. ఆ మెమరీస్ జీవితకాలం మిగిలుంటాయమ్మా. కలిసి ఉన్నప్పుడల్లా మురిసిపోయేంత స్వీట్ మెమరీస్ గా జీవితాంతం ఉండిపోతాయమ్మా.
కానీ నాకు చిన్నతనంలో అవన్నీ నువ్వే దూరం చేశావు. చిన్నతనంలో నాన్నతో ఆడినా నాన్న ఆడించినా ఆ తృప్తి వేరమ్మా. అటు నాన్న తోడు లేక ఇటు తోడుబుట్టిన వాళ్ల ప్రేమ పంచుకోలేక ఒంటరిగా పెరగాల్సి వచ్చిందే. మీ కోపాలు మాకు శాపాలవుతాయా? మీ ఎడబాటు మాకెక్కిళ్ళు పడి ఏడ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చి పెడుతుందా? మీ పట్టింపులకి ఈగోలకి మీ మనస్పర్ధలకి మా జీవితాలు ఎందుకు బలివ్వాల్సి వచ్చింది? మేమెందుకు మా ఆనందాలు కోల్పోవాల్సి వచ్చింది? అవన్నీ మా సంతోషాలు నువ్వెలా దూరం చేస్తావమ్మా? మా నుంచి లాక్కునే హక్కు నీకెవరిచ్చారు? తల్లిదండ్రులు పిల్లల మనసెరిగి ప్రవర్తిస్తారని అనుకున్నాం, కానీ ఇలా మనసు విరిచేలా పెంచుతాం అనుకోలేదు. ఏంటి ఆ మాటలు? ముందు వెనక చూడవా? పెద్దలంటే గౌరవం లేదా? కన్న తల్లిని పట్టుకొని అలాగేనా అడిగేది? అమ్మ అమ్మలా ఉంటే ఇప్పుడు ఇలా అడగాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. మేం మా కోరిక గురించి అమ్మని ప్రశ్నించినప్పుడల్లా అమ్మ మౌనంగా బొమ్మలా నిలబడిపోయింది. అందుకే ఇప్పుడు అడగాల్సి వస్తుంది. అసలు అమ్మని కాదు, నిన్ను అడగాలి ఈ ప్రశ్నలన్నీ. కరెక్టేరా, కరెక్ట్ గా చెప్పావు. నువ్వు ఆవిడికి అమ్మవి కదా, మాకు అమ్మమ్మవి కదా, ఈ ఇంటికి పెద్దదానివి కదా. ఇప్పుడు మాది తప్పు అంటుంది నీ కూతురు. ఆ కూతురుకి నువ్వు తప్పని చెప్పలేకపోయావా? విడిపోయేటప్పుడు తప్పు గడప దాటొద్దు అని కరాఖండిగా చెప్పి కాళ్ళ మీద కొట్టలేకపోయావా అమ్మమ్మ? అమ్మని ఆపలేకపోయావా? ఇంత చేస్తూ ఉంటే అమ్మని వెనకేసుకొచ్చి మా దగ్గర నిజం దాచావు, కానీ నువ్వెప్పుడైనా బయటపడి చెప్పావా? అమ్మగా అమ్మని మార్చే ప్రయత్నం నువ్వు ఎప్పుడైనా చేసావా? వెన్నంటి నిలబడ్డావు, వెన్న తట్టావు. శబాష్ అని నువ్వు ప్రోత్సహించబట్టే అమ్మంత మొండిగా తయారైంది. ఇప్పుడు అమ్మ మీకు తెలుసా అని ప్రశ్నిస్తుందే, మరి నీకు కూడా తెలుసు కదా అమ్మమ్మ. నువ్వు మాతో పాటు అన్ని షేర్ చేసుకున్నావు కదా, నువ్వెందుకు అమ్మకు చెప్పలేదు? ఇప్పుడు సరే, మొదట్లో అయినా నువ్వు రాయబారం నడిపి ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడే ప్రయత్నం ఏమైనా చేశావా? కూతురు చెప్పింది నమ్మావు, కూతురుతో పాటే ఉన్నావు. అమ్మ కంట్రోల్ చేసింది, నువ్వు కామ్ అయిపోయావు. నువ్వే కనుక అమ్మతో ఇది తప్పమ్మా అని చెప్పుంటే ఇప్పుడు అమ్మ మమ్మల్ని అడిగే పరిస్థితి వచ్చేది కాదు. మేమిలా బాధపడే వాళ్ళం కాదు. తప్పులు పెద్దవాళ్ళైనా మీరు చేస్తే శిక్ష మేము అనుభవించాలా? కొత్త చట్టాలు మీరు రాసి మమ్మల్ని చట్టాలు బిగించాలని చూడకండి.